అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉపవాస దినాల్లో చాలామంది ఉపవాసం ఉంటున్నారు. వాటి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎలా మనం ఉపవాసం ఉండాలి, ఎలా మనం ఉపవాసం ఉండకూడదు, ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి, బైబిల్ ఏం చెప్పింది, దేవుడు ఏం చెప్పిన విషయాలను మనం క్షుణ్ణంగా ధ్యానిస్తున్నాం. ఒక్కొక్క విషయంని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి అన్నప్పుడు ఒక వాక్యాన్ని ఈరోజు ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం బైబిల్ చదువుకున్నప్పుడు, ఆ రహస్యమందున నీ తండ్రికే కనబడవలను, నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని. చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు స్నానము చేయరు. అంటే తల అంటుకోవాలంటే తల స్నానం చేయాలి, నువ్వు శుభ్రపరచుకోవాలి, నువ్వు పవిత్రంగా దేవుని సన్నిధికి, పరిశుద్ధుడైన దేవుని సన్నిధులను నువ్వు ప్రార్థించాలి కనుక, నీ స్తుతులను దేవుడు వినాలి కనుక, నువ్వు అర్పించే స్తోత్ర బలులను దేవుడు వినాలి కనుక, నీవు దేవుని సన్నిధిలో గోచార్య ప్రార్థన విన్నపాలను దేవుడు వినాలంటే, దేవుని సన్నిధికి నువ్వు రావాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నీ శరీరము పరిశుద్ధంగా, నీ తలంపులు పరిశుద్ధంగా, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి. నీవు ఏకీభవించాలి అలాగా. ఎందుకంటే చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు పనికి వెళ్ళిపోతారు, మనుషులు కనిపించే విధంగా చేస్తారు. మరి ఉపవాసం ఉన్నప్పుడు చాలా వాళ్ళ సొంత పనులు చేస్తారు, కుటుంబంలో ఉంటారు, కుటుంబంలో అనేకమైన పనులు భారాన్ని పెట్టుకుంటారు. అలా ఉండి ప్రార్థన చేయడం ప్రభువుకి నచ్చదు. ఒక దినాన్ని ఏర్పాటు చేసుకో, ప్రతిష్ఠించుకో, ఆ దినమున కూర్చో, నీవు ఆ రోజు నువ్వు దేవునిలో గడుపు, ప్రార్థించు. ఇంకా దేవుని సన్నిధిలో ఉండడం చాలా క్షేమకరం, అది నీకు ఆశీర్వాదము. అది ఆ ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు. రహస్యమన్న తండ్రి నీ ఉపవాస దినమును అంగీకరించాలంటే తండ్రి చూడాలి, దేవుడు చూడాలి. నీ ఉపవాస దినాన్ని నువ్వు మొరపెట్టే వాటిని ప్రభు చెవియొగ్గాలి, అని వినగనాలి. కొంతమంది చేస్తున్నప్పుడు ప్రభు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే వారి బ్రతుకు, వారు జీవించే విధానము దేవునికి నచ్చదు. వారు ఎప్పుడు ఆపదున్నప్పుడు, అపాయాలు ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు వారి అక్కర కొద్దీ దేవుని వెతుకుతారు. అటువంటి వారు ప్రార్థన చేస్తే, మొర పెడితే దేవుడు ఆలకించడు. ఈరోజు ఉపవాసం ఉన్న నీవు, ఉపవాసం ఉన్నప్పుడు నీ రహస్యం ఉన్న తండ్రికి కనిపించే విధంగా ఉండాలి, మనుషులకి కనిపించే విధంగా నువ్వు ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. రహస్యం ఉన్న తండ్రికి నువ్వు కనబడాలని ఇదిగో దేవుని వాక్యం సెలవుస్తుంది. చూడండి, ఇది దేవుని వాక్యము సజీవమైనది కనుక ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకోవాలి, తల స్నానం చేయాలి, తల స్నానం చేయబడాలి. దేవుని మహిమానికి, దేవునికి నీ శిరస్సు మీదకి రావాలి. ఆయన నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మహిమ కిరణాలు నీ మీద పడాలి, ఆయన అభిషేకం నీ మీద పడాలి. నీ తలను ఆయన సియోను నుండి ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయించాలంటే నీవు తల అంటుకొని స్నానం చేసినప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు ప్రభు యొక్క నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన ధూపం వలె ఆయన యొద్ద చేరుతుంది. నా ప్రియమైన వారలారా, ఈరోజు ఈ దినమున మీరు ఉపవాసం చేయనప్పుడు నీవు తల అంటుకొని స్నానం చేయాలి. చాలా మంది వాళ్ళకి సమయం లేక వాళ్ళకి ఉద్యోగానికి వెళ్ళిపోతారు కనుక వారు వచ్చి సాయంత్రం వచ్చి స్నానం చేసుకొని అది ప్రార్థన చేసుకుని వారు ఆహారం తినకుండా ఉంటారు. ఆ రోజు ప్రార్థన చేసుకుని ఆహారం తినేస్తారు. అది ఉపవాసం అనుకుంటారు. అలా ఉండడం దేవుడికి నచ్చదు. ఆ ఉపవాసాన్ని ప్రభు అంగీకరించడు. అది నీకు ఉపవాసం ఉండొచ్చు, కానీ మనుషులు కనిపించడానికి ఉపవాసం ఉండొచ్చు, కానీ కడుపు మార్చుకునే విషయంలో నువ్వు కడుపు ఒక పూట నువ్వు తినకుండా మానేస్తే అది ఉపవాసం కాదు. నీ ఉపవాస దినము ప్రభు సన్నిధిలో నువ్వు కన్ని పెట్టాలి, యోజించాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. ఆయన సన్నిధిలో నువ్వు పాడాలి, స్తుతించాలి. నీవు ఆయన యొద్ద నువ్వు గడిపే గొప్ప కృప నీకు ఉండాలంటే నువ్వు మొదటిగా నువ్వు ఉపవాసం చేసినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అవి అపవిత్రుడుగా నువ్వు ఉండకూడదు. నువ్వు ఆయన శరీరాన్ని అంటుకొని, తలను అంటుకొని నువ్వు తల స్నానం చేసి ప్రభు సన్నిధి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ రోజు నుంచి మీరు అలాగ చేయాలని, అలాగ మీరు స్నానం చేసి తల అంటుకొని, ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు. చాలా మంది చెప్పరు. చాలా మంది
ఆయా తలస్నానం చేయరు, అయితే మామూలు స్నానం చేస్తారు, ఒళ్ళుకి స్నానం చేస్తారు. తల వరకు చేయాలి కదా, అది అపవిత్రకారం కదా. తలే కదా శిరస్సు, తలే కదా మైండ్, మెదడు, జ్ఞానము అన్నీ మరి ఇక్కడే కదా. నువ్వు తీసుకునేది ఏం చేయాలన్నా ఏది చేయాలన్నా ఈ మెదడు నుంచే కదా నువ్వు చేసుకోవాల్సింది. తలే కదా ప్రధానము శరీరానికి. ఈ తలలో ఎన్ని భాగాలు ఉన్నాయో చూడండి. జ్ఞానేంద్రాలు అనబడేది ఈ తలలో ఉన్నది. నోరు ఉంది, కన్ను ఉంది, ముక్కు ఉంది, చెవి ఉంది, అన్ని తలకి అంటుకొని జాయింట్గా ఉంది. కనుక ఇవన్నీ కూడా కడగబడాలని, శుద్ధీకరించబడాలని, నీ తలంపులు శుద్ధీకరించబడాలని, నీ తలంపులు మారాలని, ఆయన మనస్సుకు నువ్వు దగ్గర అవ్వాలని, ఆయన తలంపులకి నువ్వు లోబడాలని. అదిగే ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు తల అంటుకొని స్నానం చేసుకుని ప్రార్థించినప్పుడు అది కూడా రహస్యమందున్న దేవుని కనపడాలా. నీ భక్తి, నీ విశ్వాసం దేవుడు చూస్తూ ఉంటాడు. అయితే మనుషులు చూస్తున్నా నువ్వు ఉపవాసం ఉండొద్దు. నీవు దేవుడు చూస్తాడనే భయము భక్తి కలిగి ఉపవాసం ఉండాలని, ఆ రీతిగా నువ్వు ఉపవాసం కొనసాగించాలని. అలా ఉంటే దేవుడిని అంగీకరిస్తాడు, నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీవు మొరపెడతావు చూడు, ఆ మొరకు దేవుడు ఆలకించి దానికి జవాబిచ్చి నీకు ఆశీర్వాదంతో నింపుతాడు, ఆరోగ్యంతో నింపాడు, ఐశ్వర్యంతో నింపుతాడు. నా దేవుడు నీవు ఏదైతే అడుగుతావో వాటికి రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఆయన చాలిన దేవుడు, ఆయన ఇవ్వగలిగిన వాడు. కనుక ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు తలస్నానం చేయాలని, పరిశుద్ధంగా ప్రభు సన్నిధిలో గడపాలని నేను సేవకుడిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆ రీతి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు, ఉపవాసం ఉన్న బిడ్డలందరి కొరకు నాయన, ఇదిగో నాయన, మీరు ఉపవాసం ఉన్నప్పుడు నీ బిడ్డలు చాలా మంది అయ్యా తలస్నానం చేయకుండా అయా శరీరానికి మాత్రమే స్నానం చేసుకుని వెళ్ళిపోతున్న వారి పనిని ఒత్తిడిని బట్టి, కుటుంబంలో వారికి సమయం లేక వాళ్ళు చేస్తున్న పనిని బట్టో ఉద్యోగాన్ని బట్టో నన్ను అలాగే వెళ్ళిపోతున్నారు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు అది ఒక దినము నీ సన్నిధిలో గడుపుకోవాలి. ఉపవాస దినాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా చేయాలంటే తల అంటుకొని నాయన అది పరిశుద్ధంగా నా తన తలలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా పవిత్రంగా ఉండాలంటే ప్రభా, ఇవి శుద్ధీకరించబడంటే నాయన ఈ మలినమైనటి కార్యాలు, దుమ్ము ధూళి ఈ తలలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నా తండ్రి యేసునామములో నా తండ్రి నన్ను నీ బిడ్డలు తలస్నానం చేసి పరిశుద్ధంగా పవిత్రంగా నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నాయన మొరపెట్టడానికి, మీరు ఆ ప్రార్థన ఆ ఉపవాసం అంగీకరించడానికి, నీ వాక్యం చెప్పినట్లుగా నడుచుకోవడానికి, ఈ దినము నుండే నా తండ్రి వారు ప్రారంభించడానికి నన్ను సహాయం దయచేయమని ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఇది వరకు నా తను అలా చేస్తుంటే ఇక నుంచి ప్రభా తల నుంచి ప్రభా నన్ను బాగా చక్కగా అయా సిద్ధపడి నా తండ్రి స్నానం చేసి పరిశుద్ధపరచుకొని నీ సన్నిధిలో ఉపవాసం గోజారినప్పుడు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన మీరు అంగీకరించి జవాబు దయచేస్తారని నీ వాక్యమే సెలవిస్తుంది. అట్టి ఉపవాసాన్ని మీరు అంగీకరిస్తారని నీ వాక్యం సెలవిస్తున్నదా ప్రభా, అట్టి ఉపవాసాన్ని చేయడానికి నీ బిడ్డలకు ప్రేరేపించి నడుచుకోవడానికి, గైకొనడానికి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చాలా మంది